చైనాపై అమెరికా మరో 20% టారిఫ్, మొత్తం 145% చేరిన సుంకాలు. రెండు దేశాల మధ్య ముదురుతున్న టారిఫ్ వార్. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ మరింత తీవ్ర స్థాయికి చేరింది. చైనాపై టారిఫ్లు బుధవారం మొత్తం 125% పెంచిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం మరో 20% పెంచారు. చైనాపై మొత్తం టారిఫ్లు 145%కి చేరాయని వైట్ హౌస్ ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా స్మార్ట్ అని, టారిఫ్ విషయంలో డీల్కు ముందుకొస్తే చర్చలకు తాము రెడీగా ఉన్నామని మీడియాతో ట్రంప్ అన్నారు. చర్చలకు తాము సిద్ధమే కానీ బ్లాక్మెయిల్కు లొంగబోమని చైనా ప్రకటించింది. టారిఫ్ల అమలు చైనా మినహా 75 దేశాలకు 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం, చైనా అమెరికా నడుమ వార్నింగ్లు నడుస్తుండడం వంటి పరిణామాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పైకి కిందికి ఊగిసలాడుతున్నాయి. బుధవారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు గురువారం మళ్ళీ పతనమయ్యాయి. ఒకానొక సందర్భంలో 6-7% పడిపోయిన అక్కడి ఇండెక్స్లు చివరిలో కాస్త కోలుకున్నాయని చెప్పి ఒక రెండు దేశాలు తమ ఆధిపత్యం కోసం, తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం, లేదంటే ఆ స్థానానికి చేరుకోవడం కోసం ఓ రెండు దేశాలు వాణిజ్య ఘర్షణకు దిగుతూ ఉన్నాయి. వాణిజ్య యుద్ధం ఇది, బాంబుల యుద్ధం కాదు, ఇది వాణిజ్య యుద్ధం. ఈ వాణిజ్య యుద్ధం అనేకమైనటువంటి రంగాలపైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావాన్ని చూపిస్తుంది. సో మనం బాంబు వేస్తే ఆ బాంబు ప్రభావానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడమో, ఆస్తుల విధ్వంసమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈ వాణిజ్య బాంబు అనేది ఒక దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కుదేలు చేస్తుంది. ఇది అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరమైంది. మనకు తెలియకుండానే 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడో ప్రారంభమైంది. మనకు తెలియకుండానే ఎప్పుడో ప్రారంభమైంది. ఇది వాణిజ్య రూపంలో వచ్చినటువంటి యుద్ధం. ఒకప్పుడు యుద్ధాలు భూ ఆక్రమణల కోసం, లేకపోతే దేశాలను తమ స్వాధీనంలోకి తీసుకోవడం కోసం యుద్ధాలు జరిగేటి. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒకానొక దశలో అమెరికా, రష్యా ఈ అంతరిక్షానికి సంబంధించినటువంటి పోటీలు చేసినాయి. అదో రకమైనటువంటి వారు. ఆ తర్వాత ఈ ఐటీ విప్లవమో వారు, ఆ తర్వాత ఇప్పుడు వాణిజ్య విప్లవమో వారు. అంటే వార్ అనేది రూపాలు మార్చుకుంటుంది అంతే. బాంబులు పడితేనే 3వ ప్రపంచ యుద్ధం అని లేదు, ఆల్రెడీ ప్రారంభమైంది.